ప్రపంచం చాలా డేంజరస్ సిచ్యుయేషన్లో ఉంది. రష్యా, యుక్రెయిన్, ఇరాన్, ఇజ్రాయిల్ మధ్య యుద్ధ వాతావరణం నెలకొని ఉంది. ఇది ప్రపంచానికి ఎంతమాత్రం మంచిది కాదు. ఎందుకంటే రెండు దేశాల అమ్ముల పొదిలోనూ అణ్వాయుధాలున్నాయి. అణ్వాయుధం ఎవరు ముందు ప్రయోగించినా మొత్తం ప్రపంచమే భస్మీపటలమైపోవడం ఖాయం. ఒక్కరంటే ఒక్కరు కూడా మిగిలే పరిస్థితి ఉండదు. అణు ప్రయోగాలతో ప్రపంచం అనుక్షణం భయంగా గడుపుతోందిప్పుడు. దీనిపైనే ఇవాల్టి మ్యాగజైన్ స్టోరీ. సృష్టిలోనే అత్యంత ప్రమాదకరమైన అణ్వాయుధాలను కలిగి ఉన్న దేశాలు అధికారికంగా 9 ఉన్నాయి. మరికొన్ని దేశాలు రహస్యంగా అణ్వాయుధాల తయారీపై కసరత్తులు చేస్తున్నాయి. అణ్వాయుధాన్ని ప్రయోగించం అని ప్రతిజ్ఞ చేస్తూనే అణ్వాయుధాలను తయారు చేసిన అగ్రదేశాలు అక్కడితో ఆగడం లేదు. వాటిని అప్గ్రేడ్ చేసుకుంటూ మరింత ప్రమాదకర ఆయుధాలను సిద్ధం చేసి పెట్టుకుంటున్నాయి. తమను తాము రక్షించుకోవడం కోసమే అణ్వాయుధాలు తయారు చేసుకుంటున్నాం తప్ప ఎవరి మీదనో ప్రయోగించడానికి కానే కాదని అందరూ అంటున్నారు. కానీ ఎవరూ నమ్మే పరిస్థితులు లేవుగాక లేవు. ప్రపంచంలోనే అత్యంత విధ్వంసకర, వినాశకర ఆయుధం. దాని ప్రభావం ఎంత విధ్వంసకరంగా ఉంటుందో, ఎంతటి వినాశనాన్ని సృష్టించగలదో రెండో ప్రపంచ యుద్ధం చివరి దశలోనే చూశాం. జపాన్లోని హీరోషిమా, నాగసాకి పట్టణాలపై 3 రోజుల వ్యవధిలో 2 అణుబాంబులు జారవిడిచింది దుర్మార్గ అమెరికా. అవి పెను విపత్తును, దాన్ని మించిన విషాదాన్ని మిగిల్చాయి. హీరోషిమాపై వదిలిన అణుబాంబు వేలాది మందిని పొట్టన పెట్టుకుంది. పేలుడు జరిగిన కొన్ని దశాబ్దాల పాటు అది మిగిల్చిన రేడియేషన్ కొన్ని తరాల జపనీయులను రకరకాల రుగ్మతల పాలు చేసింది. ఈ విషాదాన్ని తలుచుకుంటేనే గుండె తరుక్కుపోతుంది. ఆ విద్రోహం జరిగి 8 దశాబ్దాలు అయిపోయింది. ఈ 80 ఏళ్లలో ప్రపంచం చాలా మారింది. అన్ని రంగాల్లోనూ విప్లవాత్మక మార్పులు వచ్చాయి. దేశాల నేలే పాలకుల బుద్ధులు మారాయి. అవి మరింత సంకుచితంగా తయారయ్యాయి. ఈ 80 ఏళ్లలో హీరోషిమాపై ప్రయోగించిన అణుబాంబుకు కొన్ని వందల రెట్లు ఎక్కువ విధ్వంసం సృష్టించగల అణ్వాయుధాల తయారీపై దేశాలు దృష్టి సారించాయి. ఇందుకోసం తమ బడ్జెట్లో లక్షల కోట్ల రూపాయల నిధులు కేటాయిస్తున్నాయి. అగ్రరాజ్యాలు ఆవిష్కరించిన అణ్వాయుధాల తీవ్రతను పరిశీలిస్తే ఒళ్ళు గగురు పొడుస్తుంది. ఒక్క అణ్వాయుధం ప్రయోగించినా కొన్ని చదరపు కిలోమీటర్ల మేర ఏమీ మిగలదు, ఎవ్వరూ మిగలరు. అంతటి విధ్వంసాన్ని సృష్టించగలవు ఇవి. ప్రపంచంలో అగ్రరాజ్యాలు అభివృద్ధిలో ఎలా పోటీ పడుతున్నాయో అలాగే అణ్వాయుధాల తయారీలోనూ పోటీ పడుతున్నాయి. ఈ పోటీ ఓ మృత్యు జూదమంటున్నారు మేధావులు. ఎవరు ముందు ఎవరు తర్వాత అన్నది అప్రస్తుతం. అందరూ ఒకే తప్పును చేసుకుంటూ పోతున్నారు. ప్రస్తుతం అధికారికంగా ప్రపంచంలో 9 దేశాల వద్ద అణ్వాయుధాలు ఉన్నాయి. అణ్వాయుధాల సంఖ్య, వాటి సామర్థ్యం, అవి సృష్టించగల విధ్వంసాల ఆధారంగా ర్యాంకింగ్స్ ఇస్తే రష్యా ప్రపంచంలో అగ్రగామి అణుదేశంగా ఉంది. తరువాతి స్థానాల్లో అగ్రరాజ్యం అమెరికా, ఆసియా అగ్రదేశం చైనా, యూరప్ దేశాలు ఫ్రాన్స్, యునైటెడ్ కింగ్డమ్ ఉన్నాయి. ఈ 5 దేశాలను అణ్వాయుధ దేశాలుగా పిలుస్తారు. ఈ 5 దేశాలు నాన్ ప్రొఫిలరేషన్ ఆఫ్ న్యూక్లియర్ వెపన్స్ ట్రీటీలో సభ్య దేశాలు. అంటే అణ్వాయుధ వ్యాప్తి నిరోధక ఒప్పందం చేసుకున్న దేశాలన్నమాట. 1968లో ఈ ఒప్పందంపై సంతకాలు చేసుకోవడం మొదలు పెడితే 1970 నుండి ఇది అమల్లోకి వచ్చింది. ఈ ఒప్పందం ప్రకారం ఇందులో సంతకం చేసిన దేశాలు అణ్వాయుధాలకు సంబంధించిన పరిజ్ఞానాన్ని ఇతర దేశాలకు అందకుండా నిరోధించాలి. అణ్వాయుధాల వినియోగానికి దూరంగా ఉండాలి. ఈ ట్రీటీలో సంతకాలు చేసిన 5 దేశాలని అణ్వాయుధ దేశాలని అంటున్నారు. 1970 తరువాత అణ్వాయుధాలను తయారు చేసుకున్న దేశాలు మరో 4 ఉన్నాయి. అవి భారత్, పాకిస్తాన్, ఇజ్రాయెల్, ఉత్తర కొరియా. అయితే ఈ 4 దేశాలు ట్రీటీలో లేవు. రష్యా వద్ద అత్యధికంగా 5449 అణ్వాయుధాలు ఉన్నాయి. న్యూక్లియర్ వార్ హెడ్స్ లో రష్యాదే పై చేయి. రష్యా తరువాతి స్థానంలో అగ్రరాజ్యం అమెరికా ఉంది. అమెరికా అమ్ముల పొదిలో 5277 వార్ హెడ్స్ ఉన్నాయి. 3వ స్థానంలో మన పొరుగు దేశం చైనా ఉంది. అన్ని రంగాల్లోనూ అమెరికాకు పోటీ ఇస్తోన్న చైనా వద్ద 600 వార్ హెడ్స్ ఉన్నాయి. ఫ్రాన్స్ దగ్గర 290, బ్రిటన్ వద్ద 225 న్యూక్లియర్ వార్ హెడ్స్ ఉన్నాయి. భారతదేశం వద్ద 180 న్యూక్లియర్ వార్ హెడ్స్ ఉన్నాయి. పాకిస్తాన్ తన దగ్గర 170 వార్ హెడ్స్ ఉన్నాయని చెప్పుకుంటోంది. ఎన్ని ఉన్నాయన్నది తెలియదు. ఇక ఇప్పుడు ఇరాన్పై దాడులకు తెగబడుతోన్న ఇజ్రాయెల్ వద్ద ఇప్పటికే 90 న్యూక్లియర్ వార్ హెడ్స్ ఉన్నాయి. అన్ని అణ్వాయుధాలను తన దగ్గర పెట్టుకుని ఇరాన్ తయారు చేయబోయే అణ్వాయుధాల నుండి తనకు ముప్పు ఉందని ఇజ్రాయెల్ కథలు చెబుతోంది.
ఇక ఉత్తర కొరియా దగ్గర 40 నుండి 50 వరకు వార్ హెడ్స్ ఉన్నట్లు అంచనా వేస్తున్నారు. ఈ 9 దేశాలు కాకుండా మరికొన్ని దేశాలు అణ్వాయుధ తయారీలో చాలా బిజీగా ఉన్నాయి. అందులో అత్యంత కీలకమైన దేశం ఇరాన్. ఇరాన్లో చాలా కాలంగా యురేనియంతో ప్రయోగాలు జరుగుతున్నాయి. నతాంజ్లోని యురేనియం శుద్ధి కేంద్రంలో అణ్వాయుధాల తయారీ జరుగుతోందన్నది ఇజ్రాయెల్ అనుమానం మాత్రమే. అందులో ఎంత నిజం ఉందో తెలీదు. కేవలం ఈ అనుమానంతోనే ఇజ్రాయెల్ ఇరాన్పై 200కు పైగా యుద్ధ విమానాలు, క్షిపణులతో ఏకపక్షంగా విరుచుకుపడిపోయింది. 100కు పైగా లక్ష్యాలను ధ్వంసం చెయ్యాలని ఎజెండాగా పెట్టుకుని విధ్వంసాలకు తెగబడుతోంది. ఇజ్రాయెల్ ఫిర్యాదును పట్టుకుని అమెరికా ఇరాన్పై ఆంక్షలు విధిస్తోంది. తక్షణమే న్యూక్లియర్ డీల్కు ఒప్పుకోవాలని ఒత్తిడి పెంచుతోంది అమెరికా. అయితే బేషరతుగా అణు పరిశోధనలు నిలిపివేయడానికి ఇరాన్ నో అంటోంది. అణు విద్యుత్ ఉత్పత్తి కోసమే తాము పరిశోధనలు చేస్తున్నామని, అది తమ హక్కని ఇరాన్ వాదిస్తోంది. దాన్ని కాదనే హక్కు ఏ దేశానికి లేదని ఇరాన్ తెగేసి చెబుతోంది. అయితే యురేనియంతో ఇరాన్ అణ్వాయుధాల తయారీలో నిమగ్నమై ఉందని అమెరికా ఆరోపిస్తోంది. అందుకే ఒప్పందానికి పట్టుబడుతోన్నట్లు చెప్పుకొస్తోంది. అణ్వాయుధాలను తయారు చేయడమే కాదు, వాటిని కాలమాన పరిస్థితులకు అనుగుణంగా తాజా యుద్ధ వ్యూహాలు, అవసరాలకు తగ్గట్లుగా ఆధునీకరించుకుంటున్నాయి. ఈ రేసులో రష్యా, చైనాలు దూసుకుపోతున్నాయి. అమెరికా, ఫ్రాన్సులు కూడా తీసిపోలేదు. ఆర్థిక మాంద్యాలతో యూకే ఈ రేసులో కాస్త నెమ్మదిగా అడుగులు వేస్తున్నప్పటికీ రేసులో అయితే కొనసాగుతోంది. ఆపరేషన్ సింధూర్ నేపథ్యంలో పాకిస్తాన్ తన అణు పాటవాన్ని బాగా పెంచుకోవాలని తాపత్రయపడుతోంది. అందుకోసమే రక్షణ బడ్జెట్ను 20% పైగా పెంచేసింది. ఆకలి కేకలు వేస్తోన్న ప్రజలను ఆదుకోవడానికి నిధులు కేటాయించని పాక్ పాలకులు ఆయుధాల కోసం ఎంత ఖర్చుకైనా తగ్గేదేలా అంటున్నారు. ఇక ఆసియాలో అనూహ్య పోకడలతో వార్తల్లో నిలిచే ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్ అణ్వాయుధాలు, దీర్ఘశ్రేణి క్షిపణుల తయారీలో దేశాన్ని పరుగులు పెట్టిస్తున్నారు. ఇన్ని దేశాల అణ్వాయుధాలు, అవి సృష్టించగల విధ్వంసాల గురించి అవగాహన ఉంది కాబట్టే అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఈ మధ్యనే గోల్డెన్ డోమ్ ప్రకటన చేశారు. అమెరికాని రక్షించుకోవడానికి, అంతరిక్షం నుంచి ఆయుధాలు దూసుకువచ్చినా కాపాడుకోవడానికి రక్షణ కవచాన్ని తయారు చేసుకోవాలని ట్రంప్ నిశ్చయించారు. అందులోంచే గోల్డెన్ డోమ్ ప్రాజెక్టు పురుడు పోసుకుంది. అణ్వాయుధ దేశాల్లో ఓ మాదిరి దేశమైన ఇజ్రాయెల్ గగనతల యుద్ధ విన్యాసాల్లో తిరుగులేని శక్తిగా ఎదిగింది. దానికి అమెరికా అండదండలు ఉన్నాయి. అదే ప్రపంచాన్ని ప్రమాదంలోకి నెట్టేస్తోంది. ఈ దేశాల్లో ఏ ఒక్క దేశమైనా ఏ చిన్న పొరపాటు చేసినా దాని మూల్యాన్ని మొత్తం ప్రపంచం చెల్లించాల్సి ఉంటుంది. అది మామూలుగా ఉండదు. ఎవరు అణ్వాయుధం విసిరినా అదొక చైన్ రియాక్షన్లా మారి ప్రపంచమే అణుముప్పులో భస్మీపటలమయ్యే ప్రమాదం ఉంది. అందుకే అందరూ జాగ్రత్తగా ఉండాలని మేధావులు కోరుతున్నారు. చిన్న దేశమా పెద్ద దేశమా అన్నది ముఖ్యం కాదు. అణ్వాయుధం కలిగి ఉన్న ప్రతి దేశము ప్రమాదకారి. అందుకే ప్రతి ఒక్కరూ బాధ్యతగా ఉండాలని రక్షణ రంగ నిపుణులు సూచిస్తారు. అగ్రదేశాల అమ్ముల పొదిలో ఉన్న అణ్వాయుధాలు మామూలువి కావు. ఒకదాన్ని మించింది మరోటి. వాటి ప్రభావం గురించి తెలుసుకుంటేనే వెన్నులో చలి పుడుతుంది. 1000 కిలోమీటర్ల దూరం పాటు దూసుకుపోయి 100 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో ఉన్న సకల జీవరాశులను, భవనాలను బూడిద కుప్పలుగా మార్చేసే విధ్వంసాలతో విరుచుకుపడే ఆయుధాలు రెడీగా ఉన్నాయి. కొత్త రకం అణ్వాయుధాల కోసం పరిశోధనలు సాగిపోతున్నాయి. ఎవ్వరికీ శాంతి అవసరమే లేదన్నట్టు అన్ని దేశాలు విధ్వంసాలపై దృష్టి సారించడం ఆందోళన కలిగించే పరిణామమే. అగ్రరాజ్యం అమెరికా, రష్యాలు అణ్వాయుధాల తయారీలో కొత్త ఆవిష్కరణల్లో కోల్డ్ వార్ తరహాలో పోటీ పడుతూనే ఉన్నాయి. అయితే ప్రపంచంలోనే అత్యంత ప్రమాదకరమైన అణ్వాయుధాల జాబితాలో రష్యా తయారు చేసిన అణ్వస్త్రాలే మొదటి 2 స్థానాల్లో ఉండడం గమనార్హం. టాప్ 5 న్యూక్లియర్ వెపన్స్ లో రష్యాలో తయారైన RS-28 బాలిస్టిక్ మిసైల్ నంబర్ 1 ప్లేస్ లో ఉంది. 35.3 మీటర్ల ఎత్తు ఉండే ఈ మిసైల్ 208 టన్నుల బరువు ఉంటుంది. దీర్ఘశ్రేణి మిసైల్స్ లో దీన్ని కొట్టేదే లేదు. ఏకంగా 18,000 కిలోమీటర్ల దూరంలో ఉన్న లక్ష్యాన్ని ఇది గురి తప్పకుండా కొట్టగలదు. ఇక దీన్ని ఒకసారి ప్రయోగిస్తే దాని విధ్వంసం అత్యంత భయంకరంగా ఉంటుంది. ఈ మిసైల్ ఢీకొన్న చోటు నుంచి 83 చదరపు కిలోమీటర్ల పరిధిలో ఉన్న ప్రతి వస్తువు ఆవిరిగా మారిపోతుంది. అంత పవర్ఫుల్ ఇది. ఇక 60 చదరపు కిలోమీటర్ల పరిధిలోని భవనాలన్నీ తునాతునకలైపోయి శిథిలాల కుప్పలు మాత్రమే మిగులుతాయి. దీని విస్ఫోటనం వల్ల చెలరేగే రేడియేషన్ కారణంగా 60 చదరపు కిలోమీటర్ల పరిధిలోని ప్రతి ఒక్కరికి కాలిన గాయాలవుతాయి. దీని విధ్వంసం ధాటికి 70 లక్షల మంది దాకా ప్రజలు ప్రాణాలు కోల్పోయే ప్రమాదం ఉంది.
అదే సమయంలో మరో 60 లక్షల మంది తీవ్ర గాయాల పాలయ్యే అవకాశాలున్నాయి. రష్యా నుండి ప్రపంచంలోని ఏ దేశంలోని టార్గెట్నైనా ఇది సునాయాసంగా ఛేదించగలదు. టాప్ 5లో రెండో స్థానంలో నిలిచిన ఆయుధం కూడా రష్యాదే కావడం గమనార్హం. ఇది R-36 మిసైల్. అత్యంత శక్తివంతమైన దీన్ని కోల్డ్ వార్ సమయంలో సోవియట్ యూనియన్ హయాంలో తయారు చేశారు. 2,09,000 కిలోల బరువును మోసుకుపోగలదు. 16,000 కిలోమీటర్ల రేంజ్లోని టార్గెట్ను ఖచ్చితత్వంతో కొట్టేస్తుంది ఇది. ఈ క్షిపణి 10 వార్ హెడ్స్ ను తీసుకుని పోగలదు. ఒక్కో వార్ హెడ్ 1 మెగాటన్ను TNTని తీసుకుపోగలదు. అంటే మొత్తం మీద 10 వార్ హెడ్స్ కలుపుకుంటే 10 మెగాటన్నుల TNTని ఇది క్యారీ చేయగలదు. ఇక దీని విస్ఫోటనం ఎంత తీవ్రమైన ప్రభావాన్ని చూపుతుందంటే హీరోషిమా బాంబు తీవ్రతకు 666 రెట్లు ఎక్కువ విధ్వంసాన్ని సృష్టించగలదు ఇది. వాషింగ్టన్ డీసీపై దీన్ని ప్రయోగిస్తే అక్కడ ఆ నగరం ఆనవాళ్లు కూడా మిగలవు. ఇది ఢీకొన్న చోటు నుంచి 17 చదరపు కిలోమీటర్ల పరిధిలోని ప్రతి వస్తువును ఇది ఆవిరి చేసేస్తుంది. 40 చదరపు కిలోమీటర్ల పరిధిలో ఉన్న ప్రజలకు కాలిన గాయాలవుతాయి. 17 చదరపు కిలోమీటర్ల పరిధిలో ఒక్క భవనం కూడా మిగలదు. అన్నీ కుప్పకూలిపోతాయి. ఏ నగరంపై దీన్ని ప్రయోగించినా 10 లక్షల మంది దాకా ప్రాణాలు కోల్పోవడం ఖాయం. రష్యా అమ్ముల పొదిలో ఇంతటి భయంకరమైన మిసైళ్లు 46 దాకా ఉన్నాయి. మూడో స్థానంలో ఉన్న అణ్వాయుధం DF-5C. చైనాలో తయారైన ఖండాంతర బాలిస్టిక్ క్షిపణి ఇది. 32.6 మీటర్ల ఎత్తు ఉండే ఈ క్షిపణి 1,83,000 కిలోల బరువును మోసుకొని పోగలదు. 1980లో దీన్ని తయారు చేసింది చైనా. 15,000 కిలోమీటర్ల రేంజ్తో దూసుకుపోతుంది. ఈ క్షిపణి 12 న్యూక్లియర్ వార్ హెడ్స్ ను మోసుకుని పోగలదు. ఒక్కో వార్ హెడ్ 1 మెగాటన్ TNTని తీసుకుని పోగలదు. ఒక్కో వార్ హెడ్ హిరోషిమాలో పేలిన అణుబాంబు కన్నా 66 రెట్లు శక్తివంతమైనది, అన్నే రెట్లు ఎక్కువ విధ్వంసకారి. ఇది ఢీకొన్న చోటు నుండి 3 కిలోమీటర్ల పరిధిలోని ప్రతి దాన్ని ఆవిరి చేసేయగలదు. 16 చదరపు కిలోమీటర్ల పరిధిలోని భవనాలు ఆనవాళ్లు కూడా మిగలకుండా శిథిలమైపోతాయి. 10 లక్షల మంది దాకా ప్రజలు చనిపోయే ప్రమాదం ఉన్న ఆయుధం ఇది. ప్రస్తుతం చైనా దగ్గర ఈ మిసైళ్లు 20 నుంచి 30 దాకా ఉన్నాయని అంచనా. ఇవి ఉన్నాయి కాబట్టే అగ్రరాజ్యం అమెరికాకి ఏమాత్రం బెదరకుండా చైనా ధీటుగా నిలబడగలిగింది. టాప్ 5లో 4వ స్థానంలో ఉన్నది ట్రైడెంట్ 2 మిసైల్. భారీ విధ్వంసం సృష్టించగల ఈ క్షిపణిని అమెరికా తయారు చేసింది. బాలిస్టిక్ మిసైల్ ఇది. సబ్మెరైన్ నుంచి దీన్ని లాంచ్ చేస్తారు. ఇంజనీరింగ్ అద్భుతంగా అభివర్ణిస్తారు. 59,000 కిలోల బరువును మోసుకుని పోగలదు ఇది. అమెరికా, యూకేలు ఈ మిసైళ్లను తమ అమ్ముల పొదిలో ఉంచుకున్నారు. దీని రేంజ్ 12,000 కిలోమీటర్లు. ఒక్కో క్షిపణి 8 న్యూక్లియర్ వార్ హెడ్స్ ను మోసుకుపోగలదు. ఒక్కో వార్ హెడ్ 475 కిలోటన్స్ TNTని తీసుకుని పోగలదు. హీరోషిమాపై పేలిన అణుబాంబు కన్నా ఇది 30 రెట్లు విధ్వంసం సృష్టించగలదు. లక్ష్యాన్ని అత్యంత ఖచ్చితంగా గురిచూసి కొట్టడంలో దిట్ట ఇది. ఒక్కో క్షిపణి మొత్తం 8 వార్ హెడ్స్ తో కలుపుకుని 3,800 మెగాటన్స్ TNTని క్యారీ చేయగలదు. ఇది ఢీకొన్న చోటు నుంచి 10 చదరపు కిలోమీటర్ల పరిధిలో సర్వం నాశనమైపోతుంది. 11 చదరపు కిలోమీటర్ల పరిధిలోని భవనాలన్నీ నేలమట్టమైపోతాయి. 22 చదరపు కిలోమీటర్ల పరిధిలోని ప్రజలు కాలిన గాయాల పాలయ్యే అవకాశం ఉంది. ఒక్కో సబ్మెరైన్ 22 ట్రైడెంట్ 2 మిసైల్స్ ను క్యారీ చేయగలదు. అంటే హీరోషిమా విలయానికి 70,000 రెట్లు శక్తివంతమైన విధ్వంసాన్ని సృష్టించగలదు. ప్రస్తుతం అమెరికా వద్ద ఇలాంటి 14 సబ్మెరైన్లు ఉన్నాయి. ఇక టాప్ 5లో చివరిది B-83. అమెరికాలో తయారైన థెర్మో న్యూక్లియర్ గ్రావిటీ బాంబ్ ఇది. 12 అడుగుల పొడవుండే ఈ వెపన్ 1,100 కిలోల బరువును క్యారీ చేయగలదు. దీని ప్రత్యేకత ఏంటంటే అండర్ గ్రౌండ్ బంకర్లలో దాగి ఉన్న ధ్వంసం చేసి పారేయగలదు ఈ బాంబు. ఈ బాంబు విస్ఫోటనం జరిగిన చోటు నుంచి 4 చదరపు కిలోమీటర్ల పరిధిలోని ప్రతి వస్తువును ఆవిరి చేసేస్తుంది. 7 చదరపు కిలోమీటర్ల పరిధిలోని భవనాలను బూడిద కుప్పలుగా మార్చేస్తుంది. 13 చదరపు కిలోమీటర్ల పరిధిలో ఉన్న ప్రతి ఒక్కరూ రేడియేషన్ కారణంగా కాలిన గాయాల పాలవుతారు. మొత్తం మీద దీని ప్రభావం 500 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంపై చాలా తీవ్రంగా ఉంటుంది. దీని విస్ఫోటనంతో 15 లక్షల మందికి పైగా మరణించే ప్రమాదం ఉంది. 30 లక్షల మంది దాకా గాయాల పాలయ్యే అవకాశాలున్నాయని అంచనా. అమెరికా అమ్ముల పొదిలో దీనికి ముందు ఉన్న B-52 రిటైర్ అయిన తరువాత దాని స్థానంలో B-83ని ప్రవేశపెట్టారు. ఈ 5 అణ్వస్త్రాలు వేటికవే సాటి. ఒక్కోటి పెను విధ్వంసాలను సృష్టించగల వినాశకారులు. ఇవే కాదు,
ఇంకా ఎన్నో రకాల అణ్వాయుధాలు వివిధ దేశాల అమ్ముల పొదిలో చేరి ఉన్నాయి. వాటిని ఎవరు ఎప్పుడు ప్రయోగించినా అది లోకనాశనానికే దారితీస్తుంది. ఎవరు ముందు వేసినా, ఎవరు రెచ్చగొట్టినా చివరకు భూమి వల్లకాడుగా మారుతుంది. అందుకే యుద్ధాలు వద్దు, అణ్వాయుధాలు వద్దు అంటూ మేధావులు చెవిలో గూడు కట్టుకుని ప్రచారం చేస్తున్నది. పెద్దల మంచి మాటలు చెవికెక్కించుకుంటే అందరికీ మంచిది. కాదు కూడదని గీత దాటితే అందరికీ అది ముప్పే. రష్యా యుక్రెయిన్ వార్లో రష్యా ఇంతవరకు అణ్వాయుధాన్ని ప్రయోగించలేదు. ఒకవేళ ప్రయోగించి ఉంటే అది ఎంతటి వినాశనం సృష్టించగలదో ప్రపంచానికి అర్థమయ్యేది. ఇరాన్పై ఒంటి కాలిపై లేస్తోన్న ఇజ్రాయిల్ దగ్గర కూడా అణ్వాయుధాలున్నాయి. ఇరాన్ కొద్ది రోజుల్లోనే 9 అణుబాంబులు తయారు చేయగల స్థితిలో ఉందని ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు ఇప్పటికే తన భయం వ్యక్తం చేశారు. అన్నింటినీ మించి ఆందోళన కలిగిస్తున్న అంశం ఏంటంటే, అణ్వాయుధాలు కలిగి ఉన్న దేశాల్లో ఉగ్రవాదులు యాక్టివ్గా ఉండి అణ్వాయుధాలను తమ చేతుల్లోకి తెచ్చుకుంటే మాత్రం యుగాంతం చాలా తొందరగా వస్తుందని చెప్పక తప్పదు. హిరోషిమా, నాగసాకిలపై అమెరికా అణుబాంబులు పేల్చిన తర్వాత ఇంతవరకు ఏ దేశము అణ్వాయుధాన్ని ప్రయోగించలేదు. కానీ అణ్వాయుధాలను తయారు చేసుకోవటం మాత్రం ఆపలేదు. దానికి కారణం ఏంటి అంటే, అణ్వాయుధం ఉంటే మన జోలికి ఎవరూ రారన్న ధీమా అందరిలోనూ వచ్చింది. జాగ్రత్త కోసమే అమ్ముల పొదులోకి అణ్వస్త్రాలు వచ్చి చేరుతున్నాయి. అయితే ఆందోళన కలిగించే అంశం ఏంటి అంటే, అణ్వాయుధాల సంఖ్యను పెంచుకుపోతున్నాయి అణ్వాయుధ దేశాలు. సంఖ్య ఒక్కటే కాదు, వాటి సామర్థ్యాన్ని కూడా పెంచుకుపోతున్నాయి. ఒక నగరాన్ని సర్వనాశనం చేసే ఆయుధం ఇప్పటికే ఉంటే 10 నగరాలను ఒకేసారి నాశనం చేసే కొత్త ఆవిష్కరణల వైపు మొగ్గు చూపుతున్నారు. ఇది ఖచ్చితంగా ఆందోళన కలిగించే పరిణామమే అని విశ్లేషకులు అంటున్నారు. ఇప్పుడు కొత్తగా జరుగుతున్న పరిణామం ఏంటంటే, అణ్వాయుధాల సంఖ్యను దాదాపు అన్ని అణ్వస్త్ర దేశాలు పెంచుకోవడం మొదలుపెట్టాయి. పెంచుకోవడమే కాదు, అణ్వాయుధాలను అప్గ్రేడ్ చేయడం కూడా మొదలుపెట్టాయి. అంటే ఆధునీకరించుకోవడం కూడా మొదలుపెట్టాయి. ప్రపంచంలో న్యూక్లియర్ నాన్ ప్రొలిఫరేషన్ ట్రీటీ, కాంప్రిహెన్సివ్ టెస్ట్ బ్యాన్ ట్రీటీ, ఇలాంటి ట్రీటీస్ ఉన్నాయి. ఫిసైల్ మెటీరియల్ కట్ ఆఫ్ ట్రీటీ అని. కానీ ఈ ట్రీటీస్లో ఉన్నటువంటి సమస్య ఏంటి అంటే, ఇవి కొత్తగా అణ్వస్త్రాలను ఏ దేశము పొందకుండా నిరోధిస్తుంది, నియంత్రిస్తుంది. అంటే అణ్వస్త్ర వ్యాప్తిని, ప్రొలిఫరేషన్ ఆఫ్ న్యూక్లియర్ వెపన్స్ను నియంత్రిస్తుంది. కానీ అణ్వాయుధాలను ఇప్పటికే కలిగి ఉన్న దేశాలపైన ఈ ఒప్పందాలు ఏవి పెద్దగా ఆంక్షలు పెట్టవు. అందువల్ల ఇప్పటికే అణ్వాయుధాలు కలిగిన దేశాలు వాటిని మరింత మెరుగుపరుచుకుంటున్నాయి, మరింత పదను పెడుతున్నాయని. ఆపరేషన్ సింధూర్ సమయంలో పాకిస్తాన్ తన అణ్వాయుధాలకు సంబంధించిన సామగ్రిని దాచి ఉంచిన కిరాణా హిల్స్ పై ఇండియన్ ఆర్మీ దాడి చేసింది. ఆ వెంటనే కాల్పుల విరమణ కోసం పాకిస్తాన్ ప్రాధేయపడింది. ఎందుకంటే తమ న్యూక్లియర్ బేస్ గురించిన ఆచూకీ తెలిసిపోయింది కాబట్టే భారత్ కిరాణా హిల్స్ పై దాడి చేసిందని పాక్ భయపడింది. అందుకే కాల్పుల విరమణకు ప్రయత్నాలు మొదలుపెట్టింది. ఇలాంటి భయం రష్యా యుక్రెయిన్ వార్ సమయంలోనూ చోటు చేసుకుంది. రష్యా అణుబాంబులు ప్రయోగిస్తుందేమోనని అమెరికాతో పాటు నాటో దేశాలు కంగారు పడ్డాయి. అమెరికాయే అణ్వాయుధాలు ప్రయోగించే అవకాశాలున్నాయని రష్యా అనుమానించింది. తన భద్రతకు ముప్పు వాటిల్లితే అణుబాంబు ప్రయోగిస్తామని రష్యా హెచ్చరించింది కూడా. అయితే అదృష్టవశాత్తు ఇంతవరకు ప్రయోగించలేదు. అసలు సోవియట్ యూనియన్ నుంచి యుక్రెయిన్ విడిపోయినప్పుడు సోవియట్కు చెందిన అణ్వాయుధాలు యుక్రెయిన్లో ఉండిపోయాయి. అయితే నాటి యుక్రెయిన్ పాలకులు వాటిని కైవసం చేసుకోలేదు. బాధ్యతగా వాటిని వదులుకున్నారు. ఆ ఆయుధాలే కనుక యుక్రెయిన్ చేతుల్లో ఉండి ఉంటే ఆ దేశంపై దాడికి రష్యా ముందుకు ఉరికేదే కాదంటున్నారు విశ్లేషకులు. యుక్రెయిన్ సోవియట్ యూనియన్ నుంచి విడిపోయాక పాత సోవియట్ యూనియన్కు సంబంధించిన అణ్వాయుధాలు ఉక్రెయిన్ వద్ద ఉన్నాయి. సో ఆ ఉక్రెయిన్ ఆ అణ్వాయుధాలను స్వచ్ఛందంగా వదులుకుంది. అయితే ఆ స్వచ్ఛందంగా వదులుకోవటానికి ఒక ఒప్పందం ఏంటి అంటే, అమెరికా కానీ రష్యా కానీ ఇతర దేశాలకు కానీ ఉక్రెయిన్ భద్రతకు హామీ ఇచ్చాయి. ఇప్పుడు అన్ఫార్చునేట్లీ జరిగింది ఏంటి, ఉక్రెయిన్ అణ్వాయుధాలు వదులుకుంది, ఉక్రెయిన్ భద్రతకు గ్యారంటీ లేకుండా పోయింది. రష్యా యుద్ధం ప్రకటించింది, నాటో దేశాలు ఏమీ చేయలేకపోయాయి. దాంతో ఇప్పుడు ఉక్రెయిన్ అనుభవం ప్రపంచంలో చాలా దేశాలకు అణ్వాయుధాలపైన ఆసక్తి పెంచింది. ఇవాళ ఉక్రెయిన్ కనుక అణ్వాయుధాలు వదులుకొని ఉండకపోతే ఇలా రష్యా ఉక్రెయిన్ ముట్టుకోగలిగేదా అని. ఇప్పుడు ఉత్తర కొరియాకు అణ్వాయుధాలు
ఉన్నాయన్న అనుమానం మీదనే కదా అమెరికా ఉత్తర కొరియాని ఏమీ చేయడం లేదు. ఈవెన్ ఇరాన్ విషయంలో కూడా ఇన్ని ఆంక్షలు పెట్టినా ఏమీ చేయడం లేదు. అందువల్ల ఉక్రెయిన్ స్వచ్ఛందంగా అణ్వాయుధాలు వదులుకోవడమే ఆ దేశ భద్రతకు ప్రమాదంగా మారింది. అందువల్ల అణ్వాయుధాలు దేశ భద్రతకు కీలకము అని మిలిటరీ వ్యూహంలో భాగంగా అణ్వాయుధాలను ప్రపంచంలో ఈ అణ్వాయుధాలు కలిగిన దేశాలు చూడడం మొదలైంది. ఆపరేషన్ సింధూర్తో పాకిస్తాన్లోనూ కొత్త ఆలోచనలు వచ్చాయి. అణ్వాయుధాలను పెంచుకోవాల్సిందేనని పాకిస్తాన్ భావిస్తోంది. భారత్ వద్ద అణుబాంబులు ఉన్నాయి కాబట్టి తాము జాగ్రత్తగా ఉండాలని పాక్ అనుకుంటోంది. అదేవిధంగా ఇరాన్ అణుబాంబులు చేస్తోంది కాబట్టి ముందస్తు జాగ్రత్తగా తామే దాడి చేశామని ఇజ్రాయెల్ నమ్మబలుకుతోంది. ఒక్కటి మాత్రం నిజం, ప్రతి దేశం కూడా తమ భద్రత కోసం ఒక అణ్వాయుధం ఉండాల్సిందే అనుకుంటున్నాయి. ఈ ఆలోచనే ప్రమాదకరమైందంటున్నారు మేధావులు.